హలో గైస్, ఈరోజు కెనడాలో తాబేళ్ళను చూద్దాం రండి. ఇంట్లో తాబేళ్ళను పెంచుతూ ఉన్నారు. ఇక్కడ ఇదిగోండి, అది తినేది చూడండి. ఈ విధంగా స్ట్రాబెర్రీ కట్ చేసి వేసేసారు. పాలాకు, స్ట్రాబెర్రీ కట్ చేసేసి వేసేసామంటే క్యారెట్ అవి చిన్న చిన్న పీసులుగా అదే వచ్చి తింటుందంట. ఆకలి అయితే వచ్చి తింటా చూడు. ఇప్పుడు అటు పక్కన ఉంది కదా, ఇప్పుడు వచ్చి ఇక్కడ తింటా ఉంది. దానికి ఆకలి అయితే వచ్చి తింటుందంట. చూడండి ఎంత బాగా తింటా ఉందా. తాబేలు ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. మనము తాబేలను సాకపోయినా ఒక బొమ్మ తెచ్చి పెట్టుకుంటే కూడా మంచిదంట. రాగిది కానీ వెండిది కానీ ఏదైనా ఒకటి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. దీక్షతో సమానం అంటది. దీక్ష అంటే మనము ఇంట్లో లేకుండా బయట వెళ్ళి దీక్ష చేస్తాం కదా, అలాగా చాలా మంచిదట. తాబేలు ఉంటే ఇంట్లో కూర్మావతారం అంటారు కదా, అలాగా చాలా మంచిదంట. కాబట్టి తాబేలు బొమ్మనైనా తెచ్చి మనము దగ్గర పెట్టుకుంటే పూజ రూమ్లో చాలా మంచిదట. కాబట్టి పెట్టుకోండి ప్రతి ఒక్కరూ. చూడండి, కెనడాలో ఇళ్ళల్లో సాకుతూ ఉన్నారన్నమాట వీళ్ళు. ఈ విధంగా కిందంతా వేసి చెత్తలాగా ఉంటుందని, అది చెత్త అనమాట. చెక్కల్లాగా కనిపిస్తుంది మనకి, అది చెత్త. దాంట్లో ఒక బౌల్ పెట్టేశారు. దానికి చూడండి వేసేస్తే అది వచ్చి తింటా ఉంటుందంట. ఆకలి అయితే వచ్చి తింటుందంట. మళ్ళీ బయట వెళ్తుంది. ఎత్తి మనం బయట పెట్టామంటే నీళ్ళల్లో పెట్టేసి అక్కడ నీళ్ళల్లోనో లేదా బయట పెట్టామంటే ఒక గిన్నెలాగా ఉంది, దాంట్లో పెట్టేస్తే హాయిగా వచ్చి ఉంటుంది. టూకి వెళ్ళాలంటే అందులో వెళ్తుందట. దానిలో పెట్టేస్తే డబ్బాలాగా ఉంది, ఆ డబ్బాలో పెట్టేస్తే కూర్చుంటుంది. తినేటప్పుడు మాత్రం ఈ విధంగా వచ్చి తింటుంది. ఎంత బాగుందో చూడండి. చూసే ఎంత తింటా అని చూడండి, ఎంత బాగా తింటుందో చూడండి. వాటికి కూడా దేవుడు సృష్టి ఎంత బాగా సృష్టిస్తాడో చూడండి. నాలుక పైన కళ్ళు ఉంటాయి. చూస్తా ఉందాం అనిపిస్తుంది. తింటా అంటే చాలా బుద్ధికి బాగుంటుంది. తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం అంటారు కదా, కాబట్టి చాలామంది ఇప్పుడు తెచ్చి సాక్కుంటారు ఇళ్ళల్లో. లేని వాళ్ళు బొమ్మలు తెచ్చి పెట్టుకోవచ్చు ఇంట్లో. మనము దానికి ఒక ఇల్లు లాగా కట్టేసి ఉంటారు. దాంట్లో లైట్ పెట్టాలి, దానికి లైట్ వెలుతురు ఉండాలంట. వెలుతురు ఇక్కడ కెనడాలో చల్లగా ఉంటుంది కాబట్టి దానికి కూడా లైటింగ్ ఉండాలి. హీట్గా ఉంటే బాగుంటుందంట. హీట్ పెడతారు. ఇదిగోండి, ఎత్తి డైనింగ్ టేబుల్ పైన పెట్టి ఎంత బాగుపోతుందో చూడండి. వెళ్తుంది అట్లా. మనం తినిపిస్తే ఎంత బాగా తింటారో. కొద్దిగా చిన్న స్మాల్ బైక్ దొరుకుంటుంది, అది తినేసేదాకా మళ్ళీ పెట్టుకోదట. అదిగండి చూడండి ఎంత బాగా కొరుక్కుంటారు. కొంచెం కొరికేసింది, అది అయిపోయేదాకా మళ్ళీ తిందంట. భలే ఉంది కదా. మా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో చూడండి. బాగుందా లేదా కామెంట్లో పెట్టండి. తాబేలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుందబ్బా. అందుకండి అంటుంది చూడండి, ఎంత బాగా కొరుక్కుంటుందో చూడండి. చిన్నపిల్లలు పెట్టినట్టు పెడితే బాగా తింటుంది. అంటే గోర్లు ఉంటాయి దానికి, గోర్లు తగలకుండా పట్టుకోవాలి మనం దాన్ని. సన్నగా క్యారెట్ ఆ విధంగా తరిగి పెట్టేస్తే జమ్మని తింటుంది. ఎంత బాగా పోతుందో చూడండి. వదిలేస్తే ఇంట్లో తిరుక్కుంటూ ఉంటుంది అంట కొంతసేపు. మళ్ళీ తీసి దానిలో పెట్టేసి లైట్లు వేసి అక్కడ పెట్టేస్తారు ఆ బాక్స్లో. ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి.